రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి. ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై ప్రతి విషయంలో మమ్మల్ని వెన్నంటే ఉండి నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి, స్తోత్రాలు దేవా. మా ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని మీరు దయచేయండి తండ్రి. వారు ఎలాంటి ఇబ్బందులలో, ఇరుకులలో, సమస్యలలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. దేవా, వారి యొక్క ఇరుకుల నుంచి విశాలతను కలుగజేయవలసిన వాడవు నీవే తండ్రి, స్తోత్రాలు తండ్రి. సమస్యల్లో ఉన్న వారిని సమాధానపరిచే గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. సమాధానపరచండి తండ్రి. సంతోషము లేని కుటుంబంలో, దుఃఖము కలిగిన కుటుంబంలో మీరు సంతోషమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి, స్తోత్రాలు. రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రతి అవసరత మీకు తెలిసి ఉన్నది తండ్రి. మీ నామంలో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును తండ్రి. దేవా, యేసయ్యా, మిమ్మల్ని పంపిన వాని యందు అనగా తండ్రి యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవా, మేము నిత్య జీవము పొందుకోగలము తండ్రి. మేము మరణించిన అక్కడే ఉండిపోక మరణము నుండి జీవము కలిగిన జీవితమును మేము జీవించగలము. యుగ యుగములు నీతో పాటు జీవించే అవకాశమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాంటి వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉంటారని మీరు మాతో నిశ్చయముగా చెప్పుచున్నారు తండ్రి, స్తోత్రాలు. దేవా, మరణము నుండి తండ్రి జీవము రావాలంటే మీ అందు రక్షణ కలిగి మీరిచ్చే రక్షణను పొందుకొని తండ్రి దేవా, మీరు చూపించే మార్గంలో నడిచే వారముగా మేముండుటకు సహాయము చేయండి తండ్రి. మీ ఆజ్ఞలను గైకొనుచు మీరు చూపించే మార్గంలో నడుస్తూ నీ చిత్తానుసారంగా ప్రభా మేము జీవించే జీవితమును మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో మేము కొద్ది కాలమే బ్రతుకుతాము, కానీ తండ్రి ఆ మరణించిన రోజు జీవము పొందుకునే ఆత్మను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మేము నిరంతరము నీ యందు ఆనందించే జీవితమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. ఈ లోకంలో ప్రభా మేము జీవిస్తుండగా మా ఇష్టానుసారము కాక తండ్రి మాకు నచ్చినట్టు మేము జీవించి మీరిచ్చే జీవితమును మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు తండ్రి. మీరిచ్చే ఆ జీవము కలిగిన తండ్రి ఆ యుగ యుగములు పరలోకంలో జీవించే ఆ గొప్ప భాగ్యమును తండ్రి మా ఇష్టానుసారంగా జీవించి మేము పోగొట్టుకోవడానికి వీల్లేదేసయ్య తండ్రి. మమ్మల్ని సరిచేయండి ప్రతిరోజు ప్రభా, మమ్మల్ని క్రమంగా నడిపించండి తండ్రి. మాకు అధ్యక్షత, అధిపతి, అధికారివై మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. మా పోషకుడుగా, సంరక్షకుడుగా మీరు మాకుండి నడిపించమని ప్రార్థించున్నాం తండ్రి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు
ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి దేవా, మీరు వైద్యులకే పరమ వైద్యుడు. ఆ రోజు తండ్రి ఎంతో మందిని తండ్రి మీరు బాగు చేసి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు, ముట్టి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు విశ్వాసంతో అడుగుచున్నాం యేసయ్య. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. మీరు సహాయమును అందించండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి, మారు మనసును దయచేయండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి బహుమానాలను మీ నామంలో వారికి దయచేయునుగా కానీ ప్రార్థించుచున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహం కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తుండగా చక్కటి సంబంధాలను మీ నామంలో దయచేయమని ప్రార్థించున్నాం తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో ప్రభా ఎదురు చూస్తున్నారు చక్కటి జాబుల చేత ప్రభా వారి కుటుంబంతో సంతోషంగా జీవించే జీవితాలను దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరం అంతా వారికి తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ప్రపంచాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి దాన్ని మంచి ఆరోగ్యంను దయచేసి ప్రజలకు క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. పడుకొనిచుండగా ప్రభా మాకు తోడై ఉండండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని తండ్రి. అలసిపోయిన మా ప్రాణాలకు ప్రభా నెమ్మది కలిగిన నిద్రను మాకు అనుగ్రహించమని, రేపటి గూర్చి సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.